నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తుంది తమిళనాడు రాష్ట్రంలో గల తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్లో జరుగుతున్న నిత్యం తెల్లవారుజామున జరుగుతున్న విశ్వరూప సేవ, సుప్రభాత సేవ అండి. ప్రాచీన కాలం నుండి ప్రతిరోజు తెల్లవారుజామున ఒక తెల్లటి గుర్రం, ఒక కపిలి గోవు, ఒక ఏనుగు స్వామివారి సేవలో పాల్గొనడం జరుగుతుంది. అర్చకులు కావేరీ నది నుండి నీళ్లు తీసుకొచ్చి ఏనుగుపై స్వారీ చేస్తూ స్వామివారి గర్భాలయం వరకు తీసుకొని వెళ్ళటం జరుగుతుందండి. స్వామివారి తెల్లవారుజామునే తలుపు తెరుస్తుండగానే వీటితోనే దర్శనం చేయిస్తారండి. ఈ ప్రక్రియ మొత్తం చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది. కానీ చాలామందికి శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కానీ చాలామందికి ఇది ఒకటి జరుగుతుందని కూడా చాలామందికి తెలియదు. కావున ఇకపైన వెళ్ళేటట్టు అయితే మాత్రం శ్రీరంగం వెళ్ళేటప్పుడు ముందు రోజు రాత్రిగా వెళ్ళిపోయి తెల్లవారుజామున 5:30కే మీరు సౌత్ గేట్ కానీ ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో అలా ఎంటర్ అయిపోయి 5:30 కల్లా వెళ్ళిపోతే ఇది మొత్తం 6 గంటలకి 10 నిమిషాలు తక్కువ 6కి ఇలా స్టార్ట్ అవుతుందండి. గర్భాలయం ముందున 100 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర మీరు వేచి ఉంటే మొత్తం ముందు నుంచి అలా జరుపుకుంటూ వెళ్తుంది. మొత్తం లైన్గా మొత్తం అన్ని అశ్వం కానీ, కపిలిగోవు కానీ, ఏనుగు కానీ మొత్తం ముందు నుంచి వెళ్తుంటుందండి. ఈ వీడియో మీ బంధుమిత్రులు కానీ మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. కానీ తప్పనిసరిగా మాత్రం ఈ మొత్తం అంతా కూడా చూడడానికి